సార్ రాకేష్ గారు ఏం చెప్తారో విందాం. రాకేష్ గారు చెప్పండి, దాని మీద సమాధానం ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలతో సార్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, చరణ్ కౌశిక్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులు. సార్ శ్రీనివాస్ గారు, సార్ ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సరళ అని చెప్పేసి ఎవరైతే చనిపోయినటువంటి రాజలింగం భార్య కంప్లైంట్ చేసిందో దాంట్లో పెట్టినటువంటి పేర్లు సార్ రేణుగుంట్ల సందీపు, పింగళి శ్రీమంత్ అండ్ పర్లేదులేండి సార్. నేను ఏమంటానంటే కొత్తూరి కుమారు వీళ్ళందరి పేర్లు ఒక 4 పేర్లు పెట్టి కంప్లైంట్ ఇచ్చింది సార్. ఇక్కడ ఎక్కడ కూడా నేను ఏమంటానంటే వెంకటరమణారెడ్డి పేరు కావచ్చు, ఇగో సర్లు ఇచ్చింది. నేను చెప్పేది పోలీసు వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్. ఆయన భార్య ఇచ్చింది ఏంటంటే భూపాలపల్లిలో పోలీస్ స్టేషన్ ముందట ఒక 2.5 ఎకరాలు. మళ్ళీ మామూలుగా టీవీల ముందు ఏమైనా మాట్లాడారు ఆవిడ? సార్ వన్ మినిట్ మిత్రమా, ఎందుకు ఆవేశపడుతున్నావు? వీడియోల ముందట ఎవరు మాట్లాడిచ్చారో అందరికి తెలుస్తూనే ఉంది. నేనేమంటానంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు చంపారో వాళ్ళ పేర్లు ఇచ్చేసింది. కాదు సార్, డైరెక్ట్ గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసి ఏదైతే ఆయుధం ఉన్నదో దాన్ని కూడా రికవర్ చేసిర్రు. ఇప్పుడు ఏంటంటే భూపాలపల్లి నల్గొండకు సంబంధించినటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందటిగా ఎందుకు మాట్లాడిచ్చారు అంటే దాన్ని ఇప్పుడు నిన్న ఏం చేసిర్రు, కృష్ణా జలాల మీద ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఎవరు? హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన 5 నిమిషాలకే వెంటనే కొమ్మటిరెడ్డి గారు వచ్చేసి ఒక ఆరోపణ చేశారు, హరీష్ రావు గారు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. నేనేమంటానంటే ఒకవేళ నిజంగానే రాజలింగం చనిపోతే ఆ కేసు మాఫీ అవుతుందా? ఒకసారి కోర్టులో అడ్మిట్ అయినటువంటి కేసు ఫైనల్ హియరింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. అక్కడ ఎవరు కంప్లైంట్ చేసిరు అనేది పక్కన పెడితే ఇంకొకరు జైలు కావచ్చు. అంతే తప్పితే కేసు కొట్టుబడి కదా. అండ్ నెక్స్ట్ చేసి నువ్వు ఆల్రెడీ కమిషన్ వేసినావు అంటే నీ కమిషన్ కూడా అక్కడ రాదా? ఓన్లీ రాజలింగంతో కేసు నడిపిస్తానా అంటే నేనేమంటానంటే సార్ వీళ్ళకు ఇంతకుముందు పరిపాలన శాతనైతే లేదు సార్. కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి సృష్టించాలి. ఇంట్లో దావత్ అయితే ఉంటే దాన్ని రేవ్ పార్టీ అనాలి, లేకపోతే కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఈ కార్ రేసింగ్ అనాలి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనాలి, లేకపోతే ఐఏఎస్లు మంచిగా పనిచేస్తలేరు అనాలి, లేకపోతే మంత్రులు నా కుర్చీ గుంజానికి పనిచేస్తున్నారు అని చెప్పాలి. అంటే నేనేమంటానంటే నువ్వు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు, నువ్వు చేయాల్సినటువంటి అభివృద్ధి పథకాలు ఏంటి? ఇవాళ ఇందిరమ్మ ఇల్లుకి ఆయన శ్రీకారం చుడుతున్నారు కదా సార్. మీరు భలే చెప్తారు సార్. మొన్న జనవరి 26వ తారీఖున డబ్బులు వేస్తారన్నారు సార్. ఇప్పటి వరకు రైతు బంధు పెద్ద పేపర్లో సార్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఆయన భూభారతి స్టార్ట్ కాకముందే భూభారతి వచ్చేసిందని ప్రకటించండి సార్. ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చేసిండు, ఆ రోజే ప్రకటన ఇచ్చిండు. ఆ బిల్లే పాస్ కాలే అప్పటికి. నేనేమంటానంటే ఇది ప్రచార ఆర్భాటం పట్టతోపం అన్నట్టే తప్పితే ఎక్కడ కూడా సార్ నేను ఒకటే అడుగుతున్నా సార్, ఈరోజు రైతు బంధు వేస్తా అని చెప్పిండు. రైతు బంధు అందరికి పడ్డదా? ఏమన్నాడు డయాస్ మీద? ఆయన వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు సార్. మళ్ళీ ఈయన ఒక మాట మాట్లాడిన, ఆయన ఒక మాట మాట్లాడిన. ఏమని చెప్పిండు? 26వ తారీఖు నాడు ఈరోజు హాలిడే కాబట్టి రేపు పొద్దుగాల నుంచి బ్యాంకులు ఓపెన్ అయితే దానిలో మీకు పడుతుందంట కదా. ఎకరం లోపు 2 ఎకరాల లోపు వాళ్ళకి పడిందంట, 3 ఎకరాల లోపు వరకు వేసారంట సార్. ఇప్పుడు 76 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ పడ్డది అని చెప్తారు కానీ ఎవరికి పడలేదు సార్. ఎవరికి పడ్డదో వాళ్ళు చెప్పాలి సార్. ఇంకోటి నేను ఏమంటున్నానంటే రైతు రుణమాఫీ జరిగిందంటే ఎవరు జరిగిందో తెలియదు. కాబట్టి నేనేమంటున్నానంటే సార్ ఒక పరిపాలన చేయలేనప్పుడు, పరిపాలన కానప్పుడు దాన్ని ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే రాజలింగం చచ్చిపోయింది కాబట్టి వెంటనే కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని మూసేస్తుర్రా? అది ఏది పడితే అది మాట్లాడి ప్రజలను ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం అనుకోవడం చాలా తప్పు సార్. ఈరోజు నల్గొండలో పంటలు ఎండిపోతాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాని గురించి ఎందుకో మాట్లాడలే. నల్గొండలో పంటలు ఎండిపోతాయి, వాటిని ఎట్లా కాపాడుకుంటాం, నీళ్ళు ఎడికించి వాటి కోసం గది మాట్లాడాలి. కానీ ఆయన ఏది పడితే అది మాట్లాడడం, వచ్చిందా మాట్లాడినామా వెళ్ళిపోయినామా? నేనేమంటే మిత్రుడు చరణ్ కౌశిక్ కూడా ఉన్నాడు దాంట్లో ప్రెస్ మీట్లా. ఇప్పుడు రాజలింగం గారు భార్య ఆరోపణ చేసి మరి పోలీస్ స్టేషన్ ఎందుకు ఇలా పేర్లని వీళ్ళు ఫలానా కుట్ర చేసిరని పోలీస్ స్టేషన్ ఇవ్వాలి కదా. అది జాగ పంచేదని స్పష్టంగా తెలుస్తుంది.